దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన పార్టీ కాంగ్రెస్ 2014 లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీ హోదాలో బరిలో నిలిచిన ఆ పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష హోదాలో తలపడుతోంది. ఈ 5 ఏళ్లలో నామమాత్రంగానే బలం పుంజుకున్న ఆ పార్టీకి 2019 ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. దేశ రాజకీయాల్లో మళ్లీ పూర్వ వైభవం సాధించాలంటే ఈ ఎన్నిక కాంగ్రెస్ కు చాలా కీలకం. అటు ఉత్తరప్రదేశ్లో ఇటీవల తగిలిన దెబ్బలను మాన్పుకొని 2014 ఫలితాలను పునరావృతం చేయాలని ఎదురుచూస్తోంది భాజపా. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన పార్టీ 2014 లోక్సభ ఎన్నికల వరకు ఎదురేలేని పరిస్థితి. కానీ ఆ ఎన్నికల్లో ఊహించని ఫలితం. నరేంద్ర మోదీ భాజపా దెబ్బకు కనీసం ప్రతిపక్ష హోదా సైతం దక్కని స్థితి. దేశ రాజకీయాలనే శాసించిన కాంగ్రెస్ కు 2019 ఎన్నికలు చావుబతుకుల సమస్యగా మారాయి. ఇటీవల వేర్వేరు రాష్ట్రాల్లో విజయం సాధించడం కాంగ్రెస్ శ్రేణులకు ఊరటనిస్తున్నప్పటికీ నాయకత్వం పరంగా నేరుగా మోదీని ఢీకొట్టగల నేత ఆ పార్టీలో లేరు. ఈ నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించిన కాంగ్రెస్ మోదీని ఎదుర్కోవడానికి మహాకూటమిని తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో కాంగ్రెస్ ప్రధాన పక్షం కాగా ప్రాంతీయ పార్టీలు సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ పార్టీల మధ్య సైద్ధాంతిక సారూప్యం లేదని, వారిని ఏకం చేసింది మోదీపై వ్యతిరేకతేనని భాజపా ఆరోపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రఫేల్ వివాదమే కీలకంగా మారింది. రఫేల్ ఒప్పందంలో మోదీ అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అధికార పక్షం ఎదురుదాడి చేస్తోంది. విపక్ష కూటమికి ప్రాంతీయ పార్టీల మద్దతు బలంగా ఉంది. భాజపాను అంగీకరించని పక్షాలు ఎన్నికల అనంతరం విపక్ష కూటమికి మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భాజపా గత ఎన్నికల హామీలు, ఉద్యోగ కల్పన, నల్లధనం వెలికితీతే అంశాలు మహాకూటమికి ప్రధానాస్త్రాలుగా మారనున్నాయి. ఇటీవల లీకైన పలు నివేదికలు ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం విఫలమైనట్లు చెబుతున్నాయి. వీటిని ఆసరాగా చేసుకుని ప్రతిపక్షాలు విమర్శల దాడిని తీవ్రతరం చేశాయి. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రతిపక్షాలకు ఆయుధంగా ఉపయోగపడే అంశాలు. వీటి వల్ల సామాన్య ప్రజలు, చిన్న పారిశ్రామికవేత్తలు అసంతృప్తిగా ఉన్నారని విపక్షం ఆరోపిస్తోంది. విపక్ష కూటమి రైతు రుణమాఫీకి అధిక ప్రాధాన్యమిస్తోంది. అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేసి చూపించింది. కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి తెచ్చినా రైతు రుణమాఫీకి సుముఖంగా లేకపోవడాన్ని విపక్షాలకు విమర్శనాస్త్రంగా మారింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అధికంగా ప్రస్తావిస్తున్న పథకం కనీస ఆదాయ పథకం. దీన్ని సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే విపక్షాలు ఓట్లను కొల్లగొట్టగలుగుతాయన్న అభిప్రాయం ఉంది. మోదీ హయాంలో గోరక్షణ పేరిట హత్యలు పెరిగిపోయాయని విపక్షాలు చాలా కాలం నుంచి విమర్శిస్తున్నాయి. దీంతో పాటు వామపక్షాల మద్దతు, ముస్లిం లౌకికవాద ఓటు బ్యాంకు, ఇంధన ధరల పెరుగుదల లాంటి అంశాలు విపక్షాలకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించడంలో ఉత్తరప్రదేశ్ది కీలక పాత్ర. 2014లో భాజపా యూపీలోని 80 స్థానాల్లో 72 సీట్లు గెలుచుకుంది. మరోమారు ఆ రాష్ట్రంలో సత్తా చాటాలని కమలదళం భావిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని కీలక పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ మహాకూటమికి దూరంగా ఉండడం విపక్షాలకు ప్రతికూలాంశంగా మారింది. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ స్థానాల ఉప ఎన్నికల్లో నిరూపితమైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సొంత నియోజకవర్గాల్లోనే భాజపా పరాజయం పాలైంది. 2019 ఎన్నికల్లో విపక్షాలు ఇదే వ్యూహం కొనసాగిస్తాయని అంతా భావించారు. అనూహ్యంగా మహాకూటమికి దూరం జరిగాయి ఎస్పీ, బీఎస్పీ. కలిసి లేకపోయినా ఉమ్మడి లక్ష్యం మోదీని గద్దెదించడమే అంటూ భవిష్యత్ రాజకీయాలపై రకరకాల విశ్లేషణలకు తావిచ్చాయి. సార్వత్రిక సమరానికి కొద్ది రోజులే మిగిలి ఉండగా రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, చివరికి ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాల్సిందేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.